తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నందు బమ్మెర పోతన గారు దేవునికి జీవునికి మధ్య ఉన్న తేడాను గురించి ఒక పద్యంలో వివరించారు. జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు ఉదార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందు ఎందుజూచిన మరిలేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. ఈ పద్యం నందు భగవంతునకు జన్మం లేదు, ఏ కర్మములు ఆయన్ని అంటవు, సమస్త జీవుల భావాలలో ఆయన నివసిస్తూ ఉంటాడు. అటువంటి పరాత్పరునికి విద్వాంసులైన వారు జన్మ కర్మములు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెతకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మకర్మాలు లేనే లేవు అని చెప్పినటువంటి భావం. ధన్యవాదం.